కార్యాలయాలు 9 నెలల్లో 10 నెలల్లో గట్టిపడేశారు. విశాఖ వాసులకు నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రిషికొండను ఆక్రమించి కేవలం 2 సంవత్సరాల్లోనే 452 కోట్లు ఖర్చు పెట్టి సొంతంగా నివాసం ఉండడానికి భవనం నిర్మించుకున్నారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే దాన్ని సరిగా సద్వినియోగం చేసి నిర్మాణాలు చేపట్టకుండా ఈ ఆయుష్మాన్ ₹1 కోటి ఖర్చుతో నిర్మాణం చేయాల్సిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ని 4 సంవత్సరాలు పట్టించుకోలే. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని 7 సంవత్సరాలు పట్టించుకోలే. అంటే వాళ్ళు ఉన్న 5 సంవత్సరాలు పూర్తిగా పట్టించుకోలేదు. ఇది గతంలో పాలన ఈ రకంగా జరిగింది. ప్రజల ఆరోగ్యం పట్ల గత ప్రభుత్వానికి అంత చిత్తశుద్ధి ఉండింది. కానీ ఇవాళ మళ్ళీ తగుదనమ్మా అని ముందుకొచ్చి అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచం రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది ఏ రకంగా ప్రతిపక్షం వ్యవహరిస్తూ ఉన్నదో. అది ఈ వ్యవసాయ రంగం మీద కానీ, పొగాకు విషయంలో కానీ, మిర్చి విషయంలో కానీ, లేకపోతే ఇటీవల తోతాపురి మామిడి విషయంలో కానీ, ఇతరత్ర అనేక విషయాల మీద వారు వాడుతున్న భాష, చేస్తున్న పరామర్శలకు వేల మంది పోవడం ఏంటో నాకు అర్థం కాదు. 25,000 మంది 30,000 మందిని తీసుకొని వెళ్ళడం ఏంటో ఎక్కడ నేను చరిత్రలో ఎవరు కూడా చూసి ఉండరు. పరామర్శలకి ఇంత పెద్ద ఎత్తున వెళ్ళి, అంటే పరామర్శకు వెళ్తున్నారా, దండయాత్రలకు వెళ్తున్నారో మరి వాళ్ళే సమాధానం చెప్పాలి. పోయిన ప్రతిసారి ఏదో ఒక దురదృష్టకర సంఘటన జరగడం, అక్కడ ప్రజల్ని కొట్టడం, లేదా రాళ్లతో దాడులు చేయడం, లేదా ఒక వికృతమైన భాష వాడడం, లేదా సొంత కార్యకర్తల పేరుతో కార్లు ఎక్కిచ్చేసి మరీ చంపేసిన తర్వాత ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా మా కార్యకర్తే కదా, ఆయన చనిపోతే మీకేం నొప్పి, 10 లక్షల రూపాయలు నేను ఇచ్చాను కదా అని బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం. ఇంకా రొచ్చగొట్టే భాష మనకు తెలుసు ఏ రకంగా చేస్తున్నారో, ఏ రకమైన భాష వాడుతున్నారో, ఏ రకమైన సందేశం ప్రజలకు ఇవ్వదలుచుకున్నారో. ఈ ప్రతిపక్ష నేతగా అవకాశం ప్రజలు ఇవ్వలేదు కాబట్టి మరి ఈ రకమైన మానసిక ధోరణి ఆయన ప్రదర్శిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ వైద్య రంగాన్ని కూడా పూర్తిగా విస్మరిస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆరోగ్య వ్యవస్థను పటిష్టపరిచే దిశగా ఇవాళ ప్రయత్నాలు చేయడం జరిగింది. గతంలో మేము వచ్చిన మొదటి కొన్ని నెలల పాటు ఈ పిఎస్సీల్లో కానీ, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ గ్రామాల్లో విలేజ్ హెల్త్ క్లినిక్లు కానీ మందుల సరఫరా లేకుండా ఉన్నాయి, ఎక్విప్మెంట్లు పని చేయకుండా ఉన్నాయి, సిబ్బంది కొరత ఉంది. ఇవాళ ఆ పరిస్థితులు లేవు. మీరు ఏ యూపీఎస్సీకి పోయినా 170, పిఎస్సీకి పోయినా 172 రకాల మందులు అందుబాటులో ఉంటుంది. అన్ని అనలైజర్లు పనిచేస్తున్నాయి, 63 రకాల టెస్టులు చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా విలేజ్ హెల్త్ క్లినిక్లు కూడా అదే పరిస్థితి ఉంది. ఎందుకయ్యా అంటే దాని మీద కూడా 1000 కోట్ల బకాయిలు పెట్టిపోయారు. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ మీద కూడా 2,500 కోట్లు బకాయిలు పెట్టిపోయారు. 15th ఫైనాన్స్ కమిషన్ను దారి మళ్లించి ఇతరత్ర అవసరాలకు వాడుకున్నారు. పీఎం ఆయుష్మాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద వస్తున్న నిధుల్ని రాష్ట్రం నుంచి వాటా ఇవ్వకుండా, ఇవాళ మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెట్టకుండా దాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేశారు. ఆయుష్ను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ నేషనల్ ఆయుష్ మిషన్ కింద 100 కోట్లు తెచ్చుకునే అవకాశం